అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. ఎప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళని బయటికి తీసుకురావాలి. తప్పు చేయని వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. తప్పు చేసిన వాళ్ళకి మంచిగా సంతోషంగా నవ్వుతా ఎంజాయ్ చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నారా ప్రభుత్వము, పోలీస్ ఆఫీసర్లు? తప్పు చేయని వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నారా? ఈ రెండిట్లో కూడా చాలా ప్రాబ్లం జరిగింది. మాట్లాడే మాటల్లో కానీ చేసే శాస్త్రాల్లో కానీ తప్పులు జరుగుతున్నాయి. లేడీస్ పేర్లు మేము చెప్పము, ఎందుకంటే చిన్న పిల్లలు, వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది. బోడుప్పలు పోలీస్ స్టేషన్లో అక్కడ మంచి జరిగింది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో మంచి జరిగింది ఆడపిల్లలకి. ఉప్పల్ సిగ్నల్ దగ్గర పోలీస్ స్టేషన్లో మంచి జరిగింది. సికింద్రాబాద్లో పోలీస్ స్టేషన్లో మంచి జరిగింది ఆడపిల్లలకి. సౌటుప్పల పోలీస్ స్టేషన్లు అంట ఒక కానిస్టేబుల్ ఒక అమ్మాయి రోడ్డు మీద నిలబడింది. పోలీసు గారు ఆడపిల్లలంటే ఎందుకంత సులకనగా చూసుకుంటారు? ఆడపిల్లలు మన పిల్లలు కాదా? పోలీసు గారు వాళ్ళంటే ఏంటి? నీకు లవ్ అంటే ఏంటి? ఒక చిన్న ఆడపిల్లకి నువ్వు లవ్ చేస్తావా? ఒక కానిస్టేబుల్, మీరు పోలీస్ ఆఫీసర్లు కానిస్టేబుల్ అయినా ఒక గౌరవాన్ని మన పోలీస్ స్టేషన్లకు తెచ్చుకోవాలి. కొన్ని పోలీస్ స్టేషన్లు కరెక్ట్ లేవు. ఎందుకంటే నాకు కూడా బాధ అనిపించింది. వాళ్ళు చెప్పుకోలేక ఏ ఇన్ఫర్మేషన్ బయటికి పోనీయకుండా వాళ్ళ బిడ్డ జీవితం పోతుందని ఆ పిల్లని రోడ్డు మీద నిలబడితే బస్ కోసము సౌటుప్పల్ దగ్గర ఒక కానిస్టేబుల్ చేసిన తప్పుని రుద్దుకోవాలని చేసిండు. అంటే ఆడపిల్లలంటే ఏంటి? రేపొద్దుగాల మీకు కూడా ఆడపిల్లలు ఉంటాయి, మన పోలీస్ ఆఫీసర్లకు కూడా. ఆడపిల్లకి మీకు ఆడపిల్ల కాదా? మీ ఆడపిల్లను బయట వాళ్ళని తీసుకొని పోతే అదేనా బాధ? ఎట్లా ఉండాలి? ప్రజలకి సపోర్ట్గా పోలీస్ ఆఫీసర్లు ఉండాలి. దొంగలుగా ఉండే వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది పోలీస్ స్టేషన్లు అని వాళ్ళు చెప్పడం జరిగింది, మాట్లాడటం జరిగింది. వాళ్ళ వివరాలు ఏమీ వద్దమ్మా, నేను చెప్తాను, మీ అన్నీ బయటికి పోవద్దని నేను కోరుకొని, ఏ పోలీసు వాళ్ళు అనేది నేను చెప్పము. ఎందుకంటే వాళ్ళ డ్యూటీలు ఉండవు కాబట్టి, వాళ్ళ జీవితం కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా బాధ అనిపిస్తుందని నేను చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్లు అయినా కానిస్టేబుల్స్ అయినా మనం చేసే వర్క్ పేదవాళ్ళని కాపాడటానికే వర్క్ ఉండాలి మనకి. పోయేటప్పుడైనా, రోడ్డు దాటటానికైనా, పోవటానికి రావటానికి, రోడ్డు దాటటానికి ఒక సపోర్ట్గా పోలీస్ ఆఫీసర్లు ఉండాలి. ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తే ఒక్క తప్పుకి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లకు పడుతున్నాయి తప్పులు.
ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి తీస్తారు, తీయకుండా అయితే ఉండరు కదా, ఎవరో ఒకళ్ళు తీస్తారు. ఒక ఆడపిల్లను మోసం చేసినప్పుడు ఆ మోసాన్ని మనము తీయకుండా ఉండరు కదా. కానీ తప్పులు చాలా ఉంటున్నాయి. మన పోలీస్ సిఏ గారు వాళ్ళని బాధ పెట్టొద్దు, ఇబ్బందులు పెట్టొద్దు అని మేము కోరుకుంటున్నాము. కానిస్టేబుల్ అయినా సరే, దాంట్లో పని చేసుకునే ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా మేము నమస్కరించి చెప్తున్నాము. ఆడపిల్లల్ని మంచిగా చూసుకోండి. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని బయటకు తీయండి. వాళ్ళకు ఒక మంచి రెస్పాన్స్ ఇవ్వండి. ఎవరినో ప్రేమించానంటే గొప్పతనం కాదు. రేపొద్దుగాల మన భార్యలను కూడా ప్రేమిస్తారు బయట వాళ్ళు. మనలాంటి అంతకుముందు ఒక పోలీస్ ఆయన్ని పాపము ఒక లేడీ మోసం చేసింది. సొంత భార్యని ఒక పోలీస్ ఆయన్ని మోసం చేసింది వేరే వాళ్ళతో. కానీ తను ఏడ్చి చాలా చాలా అంటే చాలా బాధపడ్డాడు, చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి తప్పులు రావద్దని మేము ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లకి ఆడపిల్లలకి న్యాయంగా నిలబడాలి. మహిళలకి మంచిగా ఉండి వాళ్ళ ఏందో చూసుకోవాలి. మంచి పేరు అనేది మన పోలీస్ ఆఫీసర్లకు రావాలని మేము కోరుకుంటూ, తప్పు చేసిన వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నారు, తప్పు చేయని వాళ్ళకి రెస్పాన్స్ ఇయ్యరు. ఎందుకంటే సరదాలు ఎక్కువ ఉంటాయి, మాటలు ఎక్కువ ఉంటాయి, పాటలు తక్కువ ఉంటాయి. చేసేది ఎక్కువ, వాళ్ళు తినేది తక్కువ. కానీ ఒక్క మాట బయటకు వెళ్ళిందంటే మన పోలీస్ ఆఫీసర్లు మన ఇజ్జత్ మనమే పొడగొట్టుకున్నట్టు అవుతుంది. నాకు ఎందుకంటే చాలా బాధ అనిపించింది. కాబట్టి ఒక ఆడపిల్ల మీద ఒక కానిస్టేబుల్ చెయ్యేసిండంటే అది మామూలు విషయం కాదు. దయచేసి ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దని మేము కోరుకుంటున్నాం. ఆడవారు మంచి వారిని, చెడ్డైతే అది వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకొని, చిన్నపిల్లలైతే వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకోండి. వాళ్ళకేమనకుండా అమ్మ మీ బిడ్డ ఇట్లా తప్పు చేసిందని చెప్పండి. ఆ తప్పును వాళ్ళు చూసుకుంటారు, పట్టించుకుంటారు. ఎందుకంటే ఆడపిల్లలు కూడా కరెక్ట్ లేరు కాబట్టి, మగపిల్లలు కూడా కరెక్ట్ లేరు కాబట్టి రోడ్ల మీద కూర్చుంటాము, రోడ్ల మీద ముచ్చట్లు చెప్పుకుంటాము, చేతుల మీద చేతులు వేసుకొని భుజాల మీద వాట్లు వేసుకుంటాము. మెట్రో స్టేషన్ల దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర, రోడ్ల మీద, పార్కుల దగ్గర అట్లా కూడా తయారవుతున్నారు ఆడపిల్లలమ్మ. దయచేసి ప్రతి ఒక్క ఆడపిల్లలకు కానీ ప్రతి ఒక్క మగపిల్లల గారికి కూడా నేను నమస్కరించి ఏం చెప్తున్నానంటే, మన తల్లిదండ్రులు ఇజ్జతులు కాస్త కాపాడుకోమని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇది ఇంపార్టెంటు. కలిసికట్టుగా ఉండాలి, అందరూ మనం ఒకటి అని నేను కోరుకోవాలి. ప్రతి ఒక్కరూ మన వైపుకి వచ్చి మనకు సపోర్ట్గా రావాలని మనం కోరుకోవాలని కోరికే మనం తెచ్చుకోవాలి. మన తల్లిదండ్రులకి మన మంచి పేరు అనేది మనం తెచ్చుకుంటేనే రేపొద్దుగాల మన జీవితంలో నా బిడ్డ మంచి చేసింది, తల్లిదండ్రులు కోరుకునే కోరికొక్కటే, నా బిడ్డ మంచి చేసింది, నా కొడుకు మంచి చేసిండ్రు, 10 మందికి అన్నం పెడుతున్నారు, పెళ్ళి చేసుకున్న పిల్లలు పుట్టినా ఆ పిల్లల్ని మనము చూసుకుంటానికి కూడా అట్లాగానే ఆ పిల్లలు కూడా మనం చూసుకోవాలి. అలాంటి మంచి పేరు అనేది మన ప్రజలకు రావాలని నేను కోరుకుంటూ, దయచేసి ఇది ఆడపిల్లల్ని రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు నైటు ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి కాబట్టి, స్కూళ్ళకి వెళ్తున్నామని, కాలేజీలకు వెళ్తున్నామని, హాస్టల్కి వెళ్తున్నామని ఇక్కడ తేడాలు చాలా జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ కాదని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.